సభ విజయవంతమే. పోలీసు నిర్బంధంలో సభ జరిగింది కాబట్టి ఇది కంటిన్యూషన్ గా ఉంటది. కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చెప్పిన పనులు మాకు చేయట్లేదు అని చెప్పి ఆటో కార్మికులు ఇక్కడ బైఠాయించారు. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏందో కనుక్కుందాం. ముఖ్యంగా మీ ప్రధాన డిమాండ్స్ ఏంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది అని మాట్లాడుతున్నారు? మేనిఫెస్టోలో 18 నెలల క్రితం ఎలక్షన్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఇలా మేనిఫెస్టో చూయించి మేము మహాలక్ష్మి పథకం పెడుతున్నాం. ఈ మహాలక్ష్మి పథకము ఎవరు అడగకున్నా మహిళల కోసం మేము పెడతా ఉన్నాం. దానికి తోడుగా దానివల్ల ఆటో కార్మికులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆటో కార్మికులకు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. వాళ్లకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తాం. వాళ్ళందరినీ మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. వాళ్లకు ఇంకా ఆర్థికంగా ఇంకా డెవలప్ అయ్యే విధంగా చేస్తాం. వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి దాదాపుగా 75% మంది ఆటో కార్మికుల ఓట్లను వేయించుకొని 18 నెలలు అయింది. నేటి వరకు ఆటో కార్మికులు దాదాపు 80 పై చిలుకు మంది మరణించినప్పటికీ నేటి వరకు వారిని పరామర్శించలేదు, వారికి ఎవరికి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. కనీసం ఒక కలెక్టరో ఎమ్మెల్యేనో మంత్రులో ఆ కుటుంబం ఎందుకు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని ఏమాత్రం ఆలోచన లేకుండా పూర్తిగా నిరంకుశంగా ఆటో కార్మికులను అణిచివేయాలనేటువంటి ధ్యేయంతో పోతా ఉన్నారు. మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ధర్నా చౌక్లో కార్యక్రమం పెట్టుకుంటే నిన్న సాయంత్రం నుంచే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని నిర్బంధించి ఎవరు కూడా ఈ ధర్నా చౌక్కు పోకుండా కఠినంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వంకు తప్పకుండా భవిష్యత్తు లోపల బుద్ధి చెప్పాల్సిన ఆ సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు దాదాపు 1 గంటల నుంచి ఇంత ఎండలో ఇక్కడ ఉన్నారు. దాదాపు హైదరాబాద్లో ఉన్న చాలామంది ఆటో కార్మికులు ఇక్కడికి వచ్చినా కూడా ప్రభుత్వం చిన్న ఉలుకు పలుకు లేకుండా ఉందా? అసలు స్పందించలేదా ఈ గంటలలో? లేదు, ఇప్పటి వరకు మేము మా రవికుమార్ గారు అపాయింట్మెంట్ అడిగితేనే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. 2 సార్లు ధర్నా, ఒకసారి మన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం. మేము జిల్లాలలో అయితే చాలా సందర్భాలలో మేము పత్రికా సమావేశాలు పెట్టి డిమాండ్ చేయడం, కలెక్టర్ గారికి కలిసి కూడా వారికి కూడా రిప్రజెంట్ చేయడం, ఇలా ఎన్ని చేసినప్పటికీ వాళ్ళ మాటంతా ఒకటే, మా దగ్గర ఖజానా ఖాళీ, మా దగ్గర లేదు. మీ దగ్గర లేదు అన్న మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు, కానీ మేము మా ఆటో కార్మికుల నుండి మేము ఎంత డబ్బు చెల్లాయిస్తా అన్నది నేను ఒక లెక్కలో చిన్న ఉదాహరణకు మేము చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మా వాళ్ళు డీజిల్ రోజు 7 లక్షల ఆటోలకు సంబంధించిన వాళ్ళు డీజిల్ పోయించుకుంటా ఉన్నారు, స్పేర్ పార్ట్స్ తీసుకుంటా ఉన్నారు, అదేవిధంగా బండి కొనుక్కున్నప్పుడు ట్యాక్స్ కడతా ఉన్నారు, ఇన్సూరెన్స్ కడతా ఉన్నాం, తర్వాత ఫిట్నెస్ ట్యాక్స్ కడతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపకంలో స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు మేము కడతా ఉన్నాం. దాంట్లో మా కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా 1,000 కోట్లతోటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటే చేయడం లేదు. ఎంత దుర్మార్గమైన ఆలోచన! ఇవాళ ఏ ఇంటికి ట్యాక్స్ వసూలు చేసినా ట్యాక్స్ వసూలు చేసినందుకు ఆ ఇంటి ముందట రోడ్ వేస్తూ ఉన్నారు, లైట్లు పెడతా ఉన్నారు. మరి మా దగ్గర తీసుకున్నటువంటి ట్యాక్స్ మాకు దాంట్లో ఒక 10% ఇచ్చినా ఒక 1,000 కోట్లు అవుతాయి. ఆ 1,000 కోట్లతో మా వాళ్ళ జీవనోపాధి జరుగుతుంది. అది కూడా చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మా ఆటో కార్మికుల ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ జీవన వృద్ధి కోసం, వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం పోషణ కోసం ప్రతి నెల 12,000 రూపాయలు ఇవ్వాలన్నది నేను పూర్తి స్థాయిలో మేము దీన్ని డిమాండ్ చేస్తూ, ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో ఎవరు తీసుకుంటున్నారో, ఏం తీసుకుంటున్నారో, ఎటు పోతా ఉన్నదో ఎవరికి అర్థమవుతలేదు. కానీ నిజమైన అర్హులు ఆటో కార్మికులు 90% పైబడి ఉన్నటువంటి ఆటో కార్మికులకు నిలువ నీడలేదు. ప్రతి ఒక్కరు కిరాయి ఇళ్లలోనే ఉంటా ఉన్నారు. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 50% ఇందిరమ్మ ఇళ్లలో ఆటో కార్మికులకు రిజర్వేషన్ ఏర్పాటు చేస్తే కనీసం ఆటో కార్మికులకు ఇళ్లన్న దక్కుతుంది, ఆ ఇందిరమ్మ ఇళ్లన్న వస్తుంది అన్నదే ఆ లక్ష్యంతో మేము ఇలా ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా, మీ ఛానల్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించకపోతే మా రవికుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోపల కూడా జరుగుతాయి. దీని తర్వాత మేము ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అవన్నీ జరగకముందే దయచేసి ప్రభుత్వం స్పందించి వెంటనే మా కార్మిక నాయకులను, మా ఆటో కార్మికులను పిలుచుకొని వారికి ఏ సమయం లోపల వాళ్ళకి న్యాయం చేస్తారో తెలియజేయాలని చెప్పి
మీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నాది కాజీపేట మండలం హన్మకొండ జిల్లా వాసి. నేను దారసూరి కాజీపేట జంక్షన్ స్టేషన్ డ్రైవర్. నేను మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పథకం, ఇది మహాలక్ష్మి పథకం వల్ల మేము ఆటో డ్రైవర్లు చాలా నష్టపోయాము. ఇప్పటికి కూడా నష్టపోతూనే ఉన్నాం. వాళ్ళు మేనిఫెస్టోలో మాకు మాట ఇచ్చారు. ఏమని, సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున మీకు ఏటా 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. ఆ మాట ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకోలేదు. అది పోను మళ్ళీ మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా లేదు. మమ్మల్ని అసలు పట్టించుకోవడమే లేదు. దానివల్లనే మేము ఈరోజు ఇక్కడ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది మా ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోయి, మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయి వాళ్ళు ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా ఆటో డ్రైవర్లను కాపాడుతారని మేము వేడుకుంటున్నాం. నా పేరు ప్రవీణ్, టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నాన్ పొలిటికల్ జేఏసీ ఆటో జేఏసీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు ఏప్రిల్ 25న ఒక రథయాత్రను ప్రారంభించి వేలాది కిలోమీటర్లు తిరిగి ఈరోజు హైదరాబాద్లో ఒక మహాసభ పేరుతోటి ఒక మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఒక మద్దతుగా సపోర్ట్ తెలియజేయడానికి నేను ఇక్కడ వచ్చాను. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలని నేను పరిష్కారం చేస్తాను, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అది పరిష్కారం చేయట్లేదు కనుక నాన్సుడు ధోరణితో ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని ఓడించి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు మోటార్ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డుని ఇస్తా, మీ ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా, పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తా, మా పార్టీని గెలిపించండి అని చెప్పేసి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం మేరకు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100 రోజులలో మొత్తం కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తా అన్నది. కానీ 100 రోజులు పోయింది, 18 నెలల కాలమైంది, ఇప్పటికీ సంక్షేమ బోర్డు ఊసలేదు. అంటే ఒక పొలిటికల్ జేఏసీగా మా టీయూసీఐ, ఏఐటీసీ, సిఐటియు ఇట్లా అనేక వామపక్ష సంఘాలతో పాటు ఇండిపెండెంట్ సంఘాలతో కూడా ఇప్పటికి ఒక జేఏసీ ఉన్నది. ఆ జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా మేము నిర్వహించాం. ఫిబ్రవరి 19వ తేదీన కూడా మా జేఏసీ తోటి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో చర్చలు జరిగాయి. మేము వెంటనే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు కూడా జారీ చేసిండు. హైదరాబాద్లో మీటర్ ఛార్జీలు మేము పెంచుతాం, 12,000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఇట్లా ఓలా, ఊబర్, ర్యాపిడో అనేటువంటిది ఏదైతే ఉందో దీని స్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ను మేమే తీసుకొస్తాం అని చెప్పి వాగ్దానం చేసిండు. మరి వాగ్దానం చేసి మళ్ళీ ఇన్ని రోజులైనా, ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా ఎక్కడేసిన గొంగడు కూడా అక్కడే ఉన్నది. కనుక ఇది సరైనటువంటి విధానం కాదు. మరి టీఆర్ఎస్ పార్టీ ఆ చేయలేనటువంటి మేము చేస్తాను ఎందుకు చెప్పాం? ఈరోజు బడ్జెట్ లేదు, డబ్బులు లేవని చెప్తా ఉన్నాం కదా. డబ్బులు లేవనేది అందరికీ తెలుసు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినప్పుడు, ఇలా అప్పులకు మిత్తిగట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఈ సంక్షేమ పథకాలకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెడతాం? అంటే మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి భూములను కూడా అమ్మేసి ఇలా మళ్ళీ ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇలా రాష్ట్రాన్ని పాలించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేసీఆర్ మోసం చేసిండు, రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు, డ్రైవర్లు, మోటార్ కార్మికులు సహించడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా స్పందించాలి. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి. అలాగే హైదరాబాద్లో ఇప్పటికి చాలా పెండింగ్లో ఉన్నాయి. మీటర్ ఛార్జీలు కూడా పెంచాల్సి ఉంది. ఓలా, ఊబర్, ర్యాపిడో సంబంధించిన ఒక యాప్ తీసుకురావాలి. ఇట్లా పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయి. ఇట్లా ఇలా హైదరాబాద్ నగరంలో కూడా 50,000 ఆటోలు కొత్త పర్మిట్లు ఇస్తా అని చెప్పాడు. ఈరోజు కూడా దానికి ఎటువంటి ప్రణాళిక రూపొందించలేదు. ఇట్లా మోసం మీద మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇది సరైనటువంటి విధానం కాదు. రేవంత్ రెడ్డి విధానాలని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆటో మోటార్ కార్మికుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు మర్రికృష్ణ, మాది భద్రాద్రి కొత్తగూడెం. నేను ఒక ఆటో డ్రైవర్ని. మంద రవికుమార్ అని మా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు. వారు గత 33 రోజులుగా రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క జిల్లాలో కలియ తిరుగుతూ అన్ని డ్రైవర్లను చైతన్యపరిచి ఈ యొక్క 33 రోజుల తర్వాత చివరి దినమైన ఈ రోజున హైదరాబాద్ నడిబొడ్డున అంటే ఇందిరా పార్కు వద్ద మహాసభలో ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు అనేది మహాసభని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహాసభకి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి డ్రైవర్లు వందలాదిగా, వేలాదిగా తరలి వచ్చారు. కాకపోతే
రాకముందే మన ఈ గవర్నమెంటు ఎక్కడికక్కడ అరెస్టులు అనేసి బెదిరింపులు పాల్పడ్డది. అందువలన అతి కష్టం మీద ఇంత దూరం వచ్చేసి ఈ యొక్క మహాసభని మేము జయప్రదం చేశాము కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఈ యొక్క మహాసభ ద్వారా హెచ్చరిక ఏమిటంటే, అయ్యా రేవంత్ రెడ్డి సర్కార్ గారు, మీకు చేతనైతే గవర్నమెంటు లీడ్ చేయండి, లేదంటే వెంటనే రాజీనామా చేసి ఎవరైతే పరిపాలించే శక్తి ఉందో వాళ్ళకి ఒప్పచెప్పండి అని చెప్తున్నాం. ఎందుకంటే అవగాహన లేని నిర్ణయాలతోటి మీరు ఆటో డ్రైవర్ల బతుకుల్ని చిద్భిన్నం చేసేవారు. మా బ్రతుకుల్ని మా తోటి సహోదరులు దాదాపు 85 మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడడానికి మీరు ప్రత్యక్షంగా కారకులయ్యారు. అయ్యా మీకు చేతకాని అమలు కాని పథకాలను ప్రవేశపెట్టారు. అందులో మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకం పెట్టేసి మా యొక్క జీవనంపై తిరుగులేని దెబ్బ కొట్టారని మేము బాధిస్తున్నాం. ఈ యొక్క 18 నెలల కాలంలో అయ్యా మీకు ఎన్నోసార్లు మేము మీ వద్దకు చర్చల రూపంలో వచ్చినాం. కానీ పొన్నం ప్రభాకర్ రెడ్డి, మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మమ్మల్ని మభ్యపెట్టే ధోరణిలో 3-4 సార్లు ఈ యొక్క చర్చలని వాయిదా వేసే రూపంలో చేశారు. మేము పెట్టే ధర్నాలను కూడా వాయిదా వేశారు. మమ్మల్ని ఒక పావులుగా వాడుకున్నారు తప్ప ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి మేము గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించి దాదాపు 80-80% ఆటో డ్రైవర్లు ఈ గవర్నమెంట్ నిలబడడానికి ప్రతి ఒక్కరూ శాయశక్తుల కృషి చేస్తే మా చావులను చవి చూసిన ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ యొక్క వేదికగా హెచ్చరిస్తున్నాం. మీకు చేతనైతే మాకు ఏదైతే పథకాలు మీరు అమలుపరుస్తారనుకున్నారో సంక్షేమ బోర్డును కానీ సంవత్సరానికి ఇచ్చే 12,000 కానీ తక్షణమే అమలు చేయాలి. లేదంటే రాజీనామా చేసి వెళ్ళేంత వరకు కూడా మేము హైదరాబాద్ నడిబొడ్డులో ఆమరణ నిరాహార దీక్ష ప్రతి ఒక్క రాష్ట్రం మన దిక్కు చూసి అనుకునే విధంగా మిమ్మల్ని కొట్టే విధంగా చేసి మిమ్మల్ని దింపేంత వరకు మేము నిద్రపోవలసి ఇందు మూలంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేస్తుందంటూ తెలంగాణలో ఉన్న ఆటో కార్మికులందరూ ఏకమై రథయాత్ర అనే ప్రోగ్రాం చేసుకొని ఆకలి కేకలు అని చెప్పి ఈరోజు ఇందిరా పార్క్లో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. కొన్ని నెలలుగా వాళ్ళు ఆటో యాత్ర అని పెట్టుకొని రథయాత్ర అని పెట్టుకొని ఈ రోజు వాళ్ళు తెలంగాణలో ఉన్న అన్నిటి దగ్గర తిరుగుతూ వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదంటూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి న్యాయం జరగలేదు అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ రావడం వల్ల మేము అన్యాయానికి గురైనము. మహాలక్ష్మి పథకం తేవడం వల్ల మేము చాలా అన్యాయంగా మమ్మల్ని ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ బాధల్ని మాకు చెప్తున్నారు. మీరు బయట చూడండి, బయట చూస్తే మీకు కూడా తెలుస్తుంది. తర్వాత వీళ్ళు పెట్టుకున్న ఈ ప్రోగ్రాంలో రావడానికి చాలా జిల్లాలలో ఆటో కార్మికులందరినీ అరెస్ట్ చేసి జేఏసీకి సంబంధించిన ఎవరైతే ఆటో కార్మికులు ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్లు కూడా మనకు వీళ్ళు చెప్తున్నారు. అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అంటే మేము ఇష్టంగా తెచ్చుకున్నాం. మాకు చాలా నమ్మకాలు ఇచ్చింది. మా మేనిఫెస్టోలో ఉన్నాయి, ఒక్కటి కూడా మాకు చేయలేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే మేము అనుకున్నాం కాబట్టి, మా మేనిఫెస్టోలో ఉన్నాయి కాబట్టి మేము ఓట్లేసినాం, కానీ మేము అన్యాయపోయినాం అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని వాళ్ళు వాపోతున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించకపోవడం వాళ్ళకు బాధాకరమని చెప్తున్నారు. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.